హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు సుమన్, భూగర్భ జల శాస్త్రవేత్త, భూగర్భ జల శాఖ, తెలంగాణ రాష్ట్రం. నన్ను గ్రౌండ్ వాటర్ సర్వే కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో బోర్లు, భూగర్భ జలాలు అడుగంటిపోయినప్పుడు భూగర్భ జలాల మీద అన్వేషణ సాగిస్తుంటారు. వాటి కోసం సాంప్రదాయ పద్ధతులను వాడుతుంటారు. కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు జియాలజిస్ట్ని రమ్మంటారు. కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మన అదృష్టం బాగాలేదు గుద్దిపడేద్దామని అంటారు. కొంతమంది కట్టె పుల్లలు అంటారు. కొంతమంది ఒక పిల్లగాని తీసుకొచ్చి రాయి అంటారు. సో ఇవన్నీ చేస్తారు, ఫెయిల్ అవుతుంటారు, ఎక్కడో ఒక చోట సక్సెస్ అవుతుంటారు. ఎక్కడో ఒక చోట మంచి వాటర్ పడ్డాయని చెప్పి ఒక కట్టెపుల్లతో చూసారంట. అసలు కట్టెపుల్లకి భూమికి, భూమి లోపల ఉన్న నీటికి ఏం సంబంధం ఉండదు. ఈ లాజిక్ ఆలోచించారు. ఇప్పుడు ఒకరికి సక్సెస్ అయిందని చెప్పి మీకు సక్సెస్ అవుతుందని అనుకోవడం అన్నిసార్లు కరెక్ట్ అయితే కాదు. ఇదే ఉదాహరణకి నేను నల్గొండ జిల్లాలో చాలా బోర్లు వేయించాను. ఈ రీసెంట్గా ఒక ఉదాహరణ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో ద్వారా. జనగామ జిల్లా లక్ష్మాపూర్ తండా అనే ఒక గ్రామంలో ఒక నాయకు ఉండే. వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ బ్రదరు చదువుకుంటాడు. వాళ్ళు చాలా బోర్లు వేసుకున్నారు. 5-6 బోర్లు వేస్తే అన్ని చోట్ల ఫెయిల్ 2 చోట్ల ఉంది వాళ్ళ స్థలం. ఒక దగ్గర 2 ఎకరాలు, మరొక దగ్గర 2 ఎకరాలు. ఇక్కడ 3 బోర్లు వేసారు, ఫెయిల్ అయినాయి. ఇంకో దగ్గర 2 ఎకరాల దగ్గర ఒక బోర్ వేసారు, ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అవుతున్నాయి అంటే వాటి కోసం మరి శాస్త్రీయ పద్ధతులని ఫాలో అయ్యే వాళ్ళని పిలవలేదు. ఏదో వాళ్ళు నచ్చినట్టు గుడ్డిగా వేసుకుంటూ పోయారు, ఫెయిల్ అయినాయి. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో మా మిత్రుడు ఉండే, వాళ్ళ ఫ్రెండ్, రైతు వాళ్ళ బ్రదరు, మాకు తెలిసిన ఒక అబ్బాయి ఫ్రెండ్స్ ఇక్కడ పిహెచ్డి చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. వాళ్ళు లేదు ఇట్లా జియాలజిస్ట్ ఉన్నాడు, మీరు మాకు తెలిసిన జియాలజిస్ట్ ఇక్కడ మన ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్నాడు, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ పనిచేస్తానని చెప్పి నా నెంబర్ వాళ్ళకి ఇవ్వడం. తర్వాత నేను మాట్లాడి వెళ్ళడం, సర్వే చేసిన తర్వాత వాళ్ళు గుడ్డిగా చేసుకున్నప్పుడేమో ఎలాంటి డౌట్ అయితే రాలేదు వాళ్ళకి. కానీ మనం సర్వే చేస్తున్నప్పుడు ఏదైతే సైంటిఫిక్ పద్ధతుల ద్వారా చేస్తున్నప్పుడు మాత్రం వాళ్ళకి 100 లక్షల డౌట్లు వస్తున్నాయి. సో గుడ్డిగా కట్టెపుల్లలు పట్టుకొని ఎలాంటి భూమి లోపలికి ఎలాంటివి అసలు ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా చేసే మెథడ్ ఏదైనా రాంగ్ మెథడే. ఎందుకంటే భూమి లోపల ఉన్న భూగర్భ జలాన్ని కనిపెట్టడం అనేది అంత ఆషామాషి విషయం అయితే కాదు. మరి మేము ఎట్లా కనిపెడతామంటే అక్కడ ఉన్న రాళ్ళని బట్టి, అక్కడ ఉన్న మట్టిని బట్టి, అక్కడ ఉన్న డ్రైనేజ్ మ్యాప్స్ అనేది ఏ విధంగా మీ భూమి లోపల ప్రవహిస్తున్నాయి, భూ అంతర్భాగంలో, వీటన్నింటిని కనిపెట్టగలుగుతున్నాం బోన్ మ్యాప్స్ సహాయం చేత. ఎక్కడో చందమామ మీదనే మన దేశ శాస్త్రవేత్తలు దాని దక్షిణ ధ్రువాన అంటే మనకు కంటికి కనిపించని చందమామ అవతలి భాగాన, వెనక భాగాన నీళ్ళున్నాయని కనిపెట్టారు. అలాంటప్పుడు మనం నివసిస్తున్న భూమి కింద ఏమని కనిపెట్టలేము. బంగారం, ఇది ఉంది, ఇది బంగారం ఎక్కడ దొరుకుతుంది, వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి, సిల్వర్ ఎక్కడ దొరుకుతుంది, అంటే వెండి ఎక్కడ దొరుకుతుంది, ఇనుము ఎక్కడ దొరుకుతుంది, బొగ్గు ఎక్కడ దొరుకుతుంది, పెట్రోలియం, డీజిల్, న్యాచురల్ గ్యాస్, మనం ఏదైతే అన్నీ వాడుతున్నామో ప్రతిదీ భూమి లోపల దొరికే వస్తువులే. భూమి లోపల ఉన్న ధాతువులను బేస్ చేసుకొని ఇవన్నీ మట్టిలోన కలిసి ఉండేవి. అలాగే నీరు కూడా అలాగే ఉంటుంది. భూగర్భంలో కేవలం 1% మాత్రమే మంచినీటి అంటే భూగర్భ జలం అనేది నిల్వ ఉంటుంది. అది రాళ్ళల్లో, మట్టిలో, వాటి మధ్య ఉన్న సందులను బట్టి, లీనియమెంట్స్ అంటారు, స్ట్రక్చర్స్ బట్టి, బేసిన్స్ బట్టి, అక్యుఫర్ జోన్ బట్టి ఉంటాయి. అంటే ప్రైమరీ గ్రానైట్ రాయిలో ఎక్కువగా బోర్లు ఫెయిల్ అవుతుంటాయి. తెలంగాణ రీజియన్లో గ్రానైట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నది పరివాహక ప్రాంతం గోదావరి, కృష్ణ అలాంటి ఏరియాలలో సెడిమెంటరీ రాక్స్ అనేవి సెకండరీ అంటే 2వ తరం రాళ్ళు అనేవి ఉంటాయి. ఎక్కువ అయితే గ్రానైట్ ఉండగానే బోర్లు ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే గ్రానైట్ అనే రాయిలో 3 దశల్లో వాటర్ ఉంటుంది. ఏ రాయి అయినా భూమి లోపల, భూగర్భంలో భూమి ఇది వాటర్ మన భూమి లెవెల్ అనుకోండి, భూమి ఉపరితలం, దీని కింది భాగంలో దొరికే ఏ నీరైనా అంటే బావి ద్వారా కానీ, బోరు ద్వారా కానీ మనం వాటర్ని బయటకు తీస్తామంటే అది భూగర్భ జలం. ఇది కేవలం 1% ఉంటుంది. మరి బావి అయినది గుంతగా తీసినప్పుడు ఒక 10 ఫీట్లు తీసినాం అనుకోండి, ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉందో అక్కడ పై భాగం నుంచి వచ్చే జలస్థరం నుంచి వచ్చే వాటర్ అంతా అక్కడ అక్యుములేట్ అయితే మనం మోటార్ పెట్టి పంపు చేస్తాం. కొన్ని సంవత్సరాల క్రితం వాడేది. ఇప్పుడు కూడా భూగర్భ జలాలు, భూగర్భ జలమట్టం భూమికి ఉపరితలం ఉన్న దగ్గర బావులు చాలా రన్ అవుతున్నాయి. వాటికి సైడ్ బోర్లు వేస్తుంటారు. సైడ్ బోర్ల కోసం ఎట్లా చేయాలి సార్, మాకు ఎక్కడ వాటర్ ఫ్లో అవుతుంది చెప్పండి సార్ అంటారు. అవి మేము కనిపెడుతుంటాం. ఇవన్నీ భూభౌతిక విధానాల ద్వారా భూమి లోపలికి కరెంట్ ఎలక్ట్రోడ్స్ని పంపించి మనకు ఎంత లోతులో గట్టిదనం ఉంది, ఎంత లోతులో మట్టి ఉంది, మొరం రాయి ఎక్కడ ఉంది, అసలు బండ తేలిపోతుందా లేదా, ఎన్ని ఫీట్లకు వేసుకోవాలి, లేకుంటే ఎన్ని ఫీట్లకు గొంతు తీయాలి అనే విషయాలన్నీ మనం సైంటిఫిక్ పద్ధతుల ద్వారా చెప్తున్నాము. సో దానికోసం మా నాలెడ్జ్ని వాడుకోండి. ఈ లక్ష్మీపూర్ తండాలు ఏమైందంటే వాళ్ళు సర్వే చేసిన ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి సక్సెస్ చేయాలి. జియాలజిస్ట్ అంటే
ఇలా ఖచ్చితంగా నమ్మకం కలిగించాలి, వాళ్ళకున్న అపోహలను పోగొట్టాలి అనే ఒక ఆలోచనతోని నేను ఈ సర్వే చేసిన, వాళ్ళకి సక్సెస్ చేసిన. వాళ్ళ కాంటాక్ట్ నెంబరు బోర్ ఏదైతే వేస్తున్నారో అతని మాట్లాడుతున్న వీడియో కూడా ఉంటుంది. జస్ట్ నేను మ్యూట్ చేసి పెడతాను. మీరు వాళ్ళ కాంటాక్ట్ నెంబరు పెడతా, వాళ్ళ ఊరు పేరు పెడతా, మీరు మాట్లాడండి. మాట్లాడిన తర్వాత నిజంగానే సైంటిస్ట్ అనే జియాలజిస్టు, భూగర్భ జల శాస్త్రవేత్త నిజంగా మీ సైట్కి వచ్చాడా, నిజంగా 2 బోర్లు వేయించాడా, సక్సెస్ అయ్యిందా, మీరు వేసుకున్నప్పుడు ఇలా చేశారు, మరి జియాలజిస్ట్ ఏ విధంగా వేయించాడు అని చెప్పి వాళ్ళ విషయాలు అడిగి తెలుసుకోండి. అడిగి తెలుసుకొని మీకు నమ్మకం ఉంటేనే జియాలజిస్ట్ అయిన భూగర్భ జల శాస్త్రవేత్తలని మీరు పిలిపించుకోండి. మీ భూమి లోపల ఉన్న భూగర్భ జలాలని తెలుసుకోవడం కోసం మీరు సైన్స్ని నమ్ముతారని కోరుకుంటున్నా. ఈ వీడియో ముగుస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా పేరు సుమన్, భూగర్భ జల శాస్త్రవేత్త. నేను 2011వ సంవత్సరం నుండి భూగర్భ జల శాఖలో పనిచేస్తున్న, డిఆర్డిఏ వ్యవస్థలో రిజిస్టర్డ్ జియాలజిస్ట్గా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా. గ్రనైట్ అనే రాయిలో, అది అగ్నిశిల, దీనిలో నీళ్ళు ఉండవు, తక్కువ లోతులో వాటర్ ఉంటాయి, ఎన్ని ఫీట్లలో వాటర్ వస్తాయి, ఎన్ని ఇంచులు వస్తాయి అనే విషయాలు గుడ్డిగా బోర్లు వేసిన తర్వాత మళ్ళీ మాకు ఫోన్ చేసి సార్ మనం ఫెయిల్ అయినా సార్ అంటే మేము ఏం చేయలేం.